నరసింహల్లి గారు, ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వచ్చాడు సార్. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పాడు, కానీ నాకు ఎక్కడో కొంచెం స్మెల్ పడుతుంది. ఏంటంటే తెలంగాణలో బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయి, ఏకంగా తమిళనాడులో కూడా బీజేపీ బాగా పర్ఫామ్ చేస్తుంది ఈసారి అని చెప్తున్నాడు. అక్కడే నాకు కొంచెం అనుమానంగా ఉంది. మీకేమనిపిస్తుంది సార్? ఏమండి, డబ్బులు తీసుకుని స్ట్రాటజీలు చెప్పేవాళ్ళు, అలాంటివి చెప్పేవాళ్ళు ఎప్పుడూ నమ్మకూడదండి. అతను ఇవాళ ఏదో టీడీపీ బాగుంది, బాగా చెప్తున్నాడు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అయినా సంబరపడతారేమో కానీ, నేనైతే అతను ఈ దేశానికి పట్టిన చీడ, కాండము తొలిచి పురుగు, ఆకు నాకు పురుగుగానే భావిస్తాను. వాటికి నాకు అతని మీద ఉన్న స్టాండ్ నేను మార్చుకోను. అసలు అటువంటి చీడ పురుగులు ఎంకరేజ్ చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, మీడియా కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు. అలాగే రాజకీయ పార్టీలు ఎంటర్టైన్ చేయకూడదు. నీకు ఆడు సర్వే చేస్తారంటే నోరు మూసుకుని సర్వే చేసి ఆ రిపోర్ట్ ఇచ్చేసి మూసుకుని పోరా అని చెప్పాలా. అంతే, సింపుల్. వాడు ఏదో పెద్ద స్టేట్మెంట్. బీజేపీ ఎలా వచ్చేద్దో చెప్పమనండి. బీజేపీ కేంద్రంలో సచిన రాదు. బీజేపీ 2 సార్లు అధికారంలో ఉన్న తర్వాత ఈ దేశం అంతా అల్లకొల్లం వైపు ఆహాకారాలు చేస్తుంటే, ఆర్తనాదాలు చేస్తుంటే అన్ని వైపులా మణిపూర్ ఏంటండి? ఈ దేశంలో కూడా ప్రజలు కూడా మణిపూర్లో జరుగుతున్న అరాచకాన్ని మౌనంగా భరిస్తున్నారు, రోధిస్తున్నారు. ఎలాంటి దేశం ఎలాగే అయిపోయింది అనుకోండి. నిజంగానే మోడీ గారు కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, అంతర్జాతీయంగా పేరు పేరు తెచ్చోటు. అంటే బయట పలకి మూత, ఇంట్లో ఈగల మూత కింద ఉండకూడదు కదా. సితార్ సినిమాలో శరత్ బాబు లాగా పైన కొట్టేసుకుని లోపల చిరుకులు పనీలు ఉన్నట్టు సేమ్ అదే పరిస్థితి. మధ్యతరగతి నడ్డి విరిగిపోలేదా? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఉత్తములు అని చెప్పను నేను. ఈ దేశంలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు పచ్చి స్వార్థంతో, మమతా బెనర్జీ అయినా, నితీష్ కుమార్ అయినా, లేకపోతే ఇంకొకడైనా వీళ్ళంతా పచ్చి స్వార్థ పరులు. వాళ్ళకైనా అవకాశం వస్తే వాళ్ళ రాష్ట్రాన్ని దోచిపెట్టేసుకుంటారు. దుర్మార్గంగా తయారైందండి ఇది. ఈస్ట్ ఇండియా కంపెనీ నాటి సంస్థానాల్లో తయారైంది మన రాష్ట్రం, మన దేశం. కేవలం వీళ్ళ వల్ల ఇటువంటి మతమౌఢ్యం, లేకపోతే మతాలను ఆధారంగా చేసి మతం అనే మత్తు మంది జల్లి ప్రజలను సంఘటితం చేయడం తప్పది. హిందూ మతం అనేటువంటిది ఒక జీవన విధానం, ఖచ్చితంగా ఆచరించదగ్గది. వీళ్ళకు ఉన్న బలం ఏంటంటే పరమత సహనం. అదే బలహీనతగా మారి ఇతరులు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. దాన్ని వీళ్ళు ఉపయోగించుకుని ప్రజల మీద ప్రయోగిస్తున్నారు. ఈ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు ఆయుధం కూడా అదే. క్యాటర్స్ కమ్యూనిటీ ఎవరైతే ద్వేషించే కూటమి ఉందో వాళ్ళందరినీ కన్సాలిడేట్ చేసి మెజారిటీ ప్రజలను ఒకవైపు తీసుకొచ్చి మైనారిటీల మీద ఇబ్బంది. మైనారిటీలు అంటే ఐ మీన్ సాయిబులని కాదు, ఆయా వర్గాలు, కులం కావచ్చు, ప్రాంతం కావచ్చు, వర్గాలు కావచ్చు, ఏదైనా సరే తక్కువ జనం ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత లేకుండా మణిపూర్లో గొడవలు జరిగినాయి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు తప్పు చేశారు, కానీ వాళ్ళు అత్యంత క్రూరంగా దారుణంగా దాడులు గురి అయ్యారు. మెజారిటీ వాళ్ళు దుర్మార్గాలు చేశారు అక్కడ. బీజేపీ వాళ్ళ వైపున ఉంది రేపు ఓట్ల కోసం. ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. ఏమైనా ఒకటి మాత్రం, ప్రశాంత్ కిషోర్ ఇలాగా టీడీపీ బాగుంది అతను చెప్పేది ఏంటి? మీరు చెప్పరా? టీడీపీ పరిస్థితి ఎలాగ ఉందో, కూటమి గ్యారంటీ గెలుస్తుందని మీరు చెప్పలేరా? జగన్మోహన్ రెడ్డి ముఖం ఏముందని చూసేస్తారండి. అక్కడ ఆనంద దాని ముఖం చూసేస్తారా? పోనీ అతను చేసిన పనులు చూసినా ఇలా అతను చేసిన పనులు అంత అధ్వానంగా ఉన్నాయి. ఎవరు సంతోషంగా ఉన్నారో అతను ఓటేయడానికి? డబ్బులు పంచుతున్నా, డబ్బులు ఎవడైనా పంచుతాడు. వాళ్ళు బాబు సొమ్ము అయితే అనుకోవచ్చు. ఎవడ బాబు సొమ్ము పంచడం, ఎవడైనా ప్రజల సొమ్మే పంచాలి. అటువంటిప్పుడు ఇతను ఎందుకు ఉండాలి? వై జగన్, వైనాట్ కుప్పం, వైనాట్ వంచండి అంటున్నాడు. అసలు జనం వై జగన్, ఎందుకు జగన్ అంటున్నారు? ఈ డబ్బులు పంచడానికి నువ్వెందుకు? సినిమా థియేటర్ దగ్గర తంపడేసిన ఏడుశనక్కాయలు, మొక్కజొన్న పొత్తులు, మిరపకాయ బజ్జీ మిక్చర్ చేసి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి చేస్తే డెఫినెట్ గా వాళ్ళు బాగా పంచుతారు. అందరికన్నా బాగా పంచుతారు. ఎందుకంటే మిక్చర్ చేసి వాళ్ళ దగ్గర 10 మంది ఉంటే ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటే ఎవడ వెనక్కి వెళ్ళిపోకుండా గబగబా చేసిస్తాడు, అందరినీ సంతృప్తి పరుస్తాడు. మీకు అలవాటైనటువంటి ఎవరికి ఏ టేస్ట్ తెలిసి కూడా నిమ్మకాయ అది పిండిస్తాడు. జగన్ కంటే వాళ్ళు చాలా బెటర్. ఇది ప్రజలు గుర్తించిన తర్వాత, పనివాడు ఎవడో పనికిమాలిన ఎవడో తెలిసిపోయిన తర్వాత డెఫినెట్ గా ప్రజలు ఆ పనివాడంటే ఉంటారు. కూల్చేవాడా నిర్మించేవాడా చూసుకుంటారు. భవిష్యత్తుకి జగన్ భవిష్యత్తుకి మీది భరోసా అన్నాడు జనాలని. మీ భవిష్యత్తుకి నాది భరోసా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అవాతాతలకు పెన్షన్ ఇస్తున్నాను అన్నాడు. 2000 నుంచి 3000 చేయడానికి మూలిగి 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు గారు 200 1000 చేసాడు, 1000 2000 చేసాడు, ఇప్పుడు 4000 చేస్తానన్నాడు. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాడు. జూలై 1వ తారీఖు కల్లా 4000 అందజేస్తారు, 7000 అందజేస్తానండి. ఈ 4 నెలలది కూడా కలిపి 3 నెలలది కలిపి 3 + 4 7000 ఇస్తానన్నాడు. నేను ప్రజలు అటువైపు మొగ్గరా? ఇప్పటికాడ అందరూ ఈ షిట్లు పోయిన జగన్ దెబ్బకి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ట్యాక్స్లు పెరిగిపోయినాయి, నిత్యావసరాలు పెరిగిపోయినాయి, ఉపాధి లేదు, మద్యం ధరలు పెరిగినాయి, ఆరోగ్యం పాడైపోతుంది. ఇంకో రకం మధ్యతరగతి వాళ్ళందరికీ ఈ బాధ.
దిగువ తరగతి వాళ్ళందరికీ కూడా ఉపాధి లేదు, కూలి పని కూడా దొరకట్లేదు, నిర్మాణ రంగం కుదేలైపోయింది, ఇసుక దొరకట్లేదు, ఉన్నత వర్గాలకు అందరికీ వ్యాపారాలు దెబ్బతినిపోయి వాళ్ళకి మనశ్శాంతి లేదు, వాళ్ళ ఆస్తి రేట్లు తగ్గిపోయి, ఉపాధ్యాయులకి ఉద్యోగులకి వాళ్ళ జీతాలు సక్రమంగా రావట్లేదు, వాళ్ళకి ఇచ్చిన హామీలు తొంగలో దొక్కాడు. 1వ తారీఖు జీతం మొత్తం అంటే పండగ కింద ఉంది వాళ్ళకి, అసలు జీతం మొత్తమేనే వస్తేనే పండగ కింద ఉంది వాళ్ళకి, 1వ తారీఖు మాట మర్చిపోరు. ఇలాంటి ఇన్ని రకాల అవకతవకలు ఉన్నాడు, అతను ఎలాగొస్తాడు? ప్రశాంత్ కిషోర్ రెడ్డి పుస్తక మొక్కల కోసం అమ్ముతారు, ఆయన అడగని చెప్తారు. ప్రశాంత్ కిషోర్ అక్కలేదు దీనికి, వాడేదో పెద్ద తోపు తురిమేం కాదు. అతను మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశానికి పట్టిన సీడ అటువంటి వాళ్ళు, కాండము తొలుచు పురుగు, ఆకు నాకు పురుగులు వాళ్ళు. కాబట్టి మనం వాళ్ళు పట్టించుకోకూడదు, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఇదే లాస్ట్, వాడి గురించి ఇంక మాట్లాడండి. ధన్యవాదాలు సార్. చూద్దాం మరి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గారు వస్తారేమో. థ్యాంక్ యూ వెరీ మచ్.